హాయ్ గాయ్స్, ఈరోజు మనం స్టిచ్ అంటే ఏంటి, స్టిచ్ వల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, యాంటీ గ్రావిటీకి స్టిచ్కి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుందాం. చేయాలి స్టిచ్ గూగుల్ అని టైప్ చేశాక ఇక్కడ మీకు టీచ్ డిజైన్ విత్ ఏఐ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నేనైతే చాట్ జీపీటీకి వెళ్తున్నాను. చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీ అండ్ దెన్ గివ్ మీ ఏ ప్రాంప్ట్. Give me a prompt for the website, to design a website for photographer అని టైప్ చేశాను. సో ఇదైతే జనరేట్ చేస్తూ వస్తుంది. కాపీ చేసుకున్నాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ వాట్ నేటివ్ మొబైల్ యాప్ షుడ్ బి డిజైన్, మీకు యాప్ కావాలంటే యాప్ తీసుకోవచ్చు, వెబ్ కావాలంటే వెబ్. నేను వెబ్ కావాలనుకుంటున్నాను కాబట్టి వెబ్ అని టైప్ చేశాను. నేను ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు అది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ప్రాంప్ట్ ఇచ్చాము, ఇక్కడ టెక్స్ట్ అదే జనరేట్ చేసుకొని మనకి ఇక్కడ పేజెస్ ఇచ్చింది. పేజెస్ మనకి ఫొటోస్ లాగా కనపడవచ్చు, బట్ అవి మాత్రం పేజెస్ మనకి ఎంతలా ఫొటోస్ లాగా కనపడినా చేసుకుంటాను. అన్ని పేజెస్ని నాకు అన్ని పేజెస్ కావాలి కాబట్టి అన్ని పేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎక్స్పోర్ట్, తర్వాత జిప్ అండ్ దెన్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ స్టిచ్ మోడ్రన్ ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో .zip అని వచ్చింది. సో దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్. సో నేను మళ్ళీ వెళ్తున్నాను అండ్ దెన్ ఇక్కడ నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేయగానే స్టిచ్ మోడ్ వచ్చిందా. సో ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ ఓపెన్ అయ్యాయి, చూసారా? డిఫరెంట్ ఫోల్డర్స్లో ఈచ్ ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంటుంది, అది కూడా విత్ కోడ్. నార్మల్గా కోడ్ మీరు దీన్ని డైరెక్ట్గా గిటాబ్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ అడ్వాంటేజ్. నార్మల్గా మనం యాంటీ గ్రావిటీలో ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, దాని తర్వాత మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దానిలో కోడ్ రాయడం మొదలు పెడతాం. బట్ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మీరు ప్రాంప్ట్ ఇచ్చేస్తే జస్ట్ అక్కడ మొత్తం ఫోల్డర్ జనరేషన్ మొత్తం అదే చేసుకుంటుంది. మీరు ఆ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ డిఫరెన్స్. అండ్ దెన్ ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, చాట్ జీపీటీలో అయినా యాంటీ గ్రావిటీలో అయినా మనకు ఒక పర్టికులర్ పార్ట్ నచ్చలేదు, సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తాం. సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్లే బటన్ లాగా చూసారా, కనెక్ట్ అండ్ ప్రివ్యూ. అండ్ దెన్ దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యూచర్ వర్క్స్ అని నచ్చలేదు, సో ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి ఫ్యూచర్ వర్క్స్ ఉందా, ఫ్యూచర్ వర్క్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. సో నేను డిలీట్ చేసుకోగలను దీన్ని. ఫ్యూచర్డ్ బ్లాగ్స్ అని రాశాను. సో ఇదైతే చేంజ్ చేశాను నేను, చూసారా? ఇక్కడ ఈజీగా చేంజ్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అంతే. నార్మల్గా దీనికి అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగినప్పుడు, ఇలా మనం ఎడిట్ చేసినప్పుడు మామూలుగా యాంటీ గ్రావిటీలో మనం ఏం చేస్తాం, ప్రాంప్ట్ ఇస్తాం, అవునా? అదొక జనరేట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ దాంట్లో మనకు ఒక నచ్చదు, మళ్ళీ ప్రాంప్ట్కి వెళ్తాం, అక్కడ మళ్ళీ నాకు ఇది నచ్చలేదు సో మార్చు అని చెప్తాం. బట్ ఇక్కడ అలా కాదు, మనం డైరెక్ట్గా మార్చేసుకోవచ్చు. ఓకే, మార్చుకుంటాం, బట్ అది కూడా సేమే చేస్తుంది కదా అంటే, ఇప్పుడు మీరైతే అక్కడ సమ్టైమ్స్ ఏం చేస్తాయంటే ఏజెంట్స్, ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు నేను మార్చమని చెప్తే మళ్ళీ ఇంకో దగ్గర ఇంకోటి మార్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఆ బాధ ఉండదు. డైరెక్ట్ ఇక్కడ యాంటీ గ్రావిటీకి, చాట్ జీపీటీకి కానీ అండ్ స్టిచ్కి డిఫరెన్స్. స్టిచ్ గురించి, ఈ స్టిచ్ని యాంటీ గ్రావిటీతో ఎలా కనెక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.